బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణలో మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసమే రజతోత్సవ సభ నిర్వహించారని జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ లేకపోతే వందల కేసీఆర్ వచ్చినా తెలంగాణ ఏర్పాటయ్యేది కాదన్నారు. కుర్చీ వేసుకొని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న మాట 10 ఏళ్ల పాలనా కాలంలో ఏమైందని ప్రశ్నించారు. ప్రాజెక్టు నుంచి కిలోమీటర్ల మేర కాల్వలు నిర్మించడానికి సమయం పడుతుందని అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్కతుర్తిలో మాట్లాడుతూ నంబర్ 1 విలన్ ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం జరిగింది. మరి ఆయనే అసెంబ్లీలో సోనియా గాంధీ వల్లనే ఈ రాష్ట్రం సాకారమైంది, ఆమె ఇనిషియేటివ్ తీసుకుంటేనే ఈ రాష్ట్రం వచ్చిందని చెప్పి ముందు అసెంబ్లీలో చెప్పినోడు మరి ఎలకతుర్తిలో ఎట్లా ఇన్సల్ట్ చేస్తాడు. మరి ఆయన అన్నాడు ఎంతోమంది నోరా మోరా అని. మరి ఆయన నోరా మోరా ఇలా ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అని సందర్భంగా ఈ విషయంలో మీ అందరికీ గుర్తు చేస్తూ ఆయన మాట్లాడిన దాంట్లో ఏ ఒక్క అంశమన్నా ఈ రాష్ట్రం గురించి మాట్లాడినా, ముఖ్యంగా గౌరవనీయ ప్రాజెక్టు గురించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. 9/9/2007 రోజు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన ఫౌండేషన్ వేసారు. ఆ ఫౌండేషన్ వేసినాక సరిగ్గా 2 సంవత్సరాలు 7 రోజులు జరిపోయింది. మరి ఈయన ఉత్సవానికి వచ్చి ఆ ఉత్సవం బాగా అయ్యేస్తుంది, ఇక్కడ మొదలు మీటింగ్ పెడతా, అక్కడ ఎవరు అడ్డమవుతాడో చూస్తా, కూర్చోసుకొని గౌరవల్లి ప్రాజెక్టు కడతా అని చేతులు కొట్టి 4 ప్రాజెక్టులు కట్టుకున్నారు. మరి 4 ప్రాజెక్టులు కట్టుకుని దీన్ని గౌరవల్లి ప్రాజెక్టు పెద్దగా ఏదో చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదని మళ్ళా అనితో వ్యాఖ్యలు చేసేది నిన్న. అది పొన్నం ప్రభాకర్ నగర్ నాయకత్వంలో 431 కోట్ల రూపాయలు మంజూరైనాయి. 1400 ఎకరాలు పంట కాలువలకు భూసేకరణ నడుస్తుంది. కాలువల పొడుగు 564 కిలోమీటర్లు. మరి ఇవన్నీ ఎరికైనా మట్టిగా ఏదో రాజధాని చేసినామని కోళ్ళు గొర్రెలు పోసుకొని గ్రామాలలో దావతులు చేసి మీరే దీన్ని కట్టగా అనంత సాగర్, రంగనాయకమ్మ, కొండపోచమ్మ, మల్లన సాగర్ ఇన్ని ప్రాజెక్టులు అవసరం లేని కడప కట్టి 100 సంవత్సరాల నుంచి ఎత్తైన భూమి ఇక్కడ విలువలు పడతాయి, ఇక్కడ మాకు మొదటి మీటింగ్ పెడుతున్నామని మాట్లాడి ఇక్కడ ప్రజలంతా తప్పుతో పట్టించి ఇక్కడ ప్రాజెక్టు కట్టగా మమ్మల్ని ఇన్సల్ట్ చేసి ఇలా నిన్న ఎలకతుర్తిలో అట్లా మాట్లాడే ఎంతవరకు ధర్మం ప్రజలు ఆలోచించాలి.